నేను నీ వెంట పడ్డప్పుడు చిట్టెలుగులాగా గంతులేసి ఇప్పుడేమో చిలకలు చుట్టుకొని వస్తావా? రా చెప్తా. మాన్సి వేలు కొరుకుతావా? అసలేమైంది మానసి? ఏంటి గొడవ? సచ్చినుడా వేలు కొరుకుతావా? ఏమైందిరా? ఏంట్రా గొడవ? చూడు బావా, తాంబూలం ఇష్టం కదా అని చిలకలు చుట్టి పెడితే వేలు ఎట్లా కొరికిండో చూడు. పెట్టడం చేత కాకపోతే నేనేం చేయనన్నయ్యా? వేలి చివరిని చుట్టి నోట్లో అలా పెట్టాలి. మొత్తం వేలంతో పెట్టింది అది చిలకేమో అని చెడుకుని కొరికేశా. చిలకైతే మాత్రం అంత గట్టిగా ఎవరైనా కొరుకుతారా? వెంట పడుతున్నా కదా అని ఆడుకుంటున్నాడు. సచ్చిండు నా చేతిలో. అత్తయ్య మావయ్య కూడా వస్తున్నారు. ఏమైందిరా? ఏం లేదు పెద్దమ్మా, ఎప్పుడు ఉండేదే. సర్లే, రేపు అందరూ ఉపవాసం ఉండాలి. ఉపవాసమా? అమ్మో, నా వల్ల కాదత్తా. నువ్వు ఉండమన్నా ఉండవు కదా. మొన్న గుళ్ళో చేసినట్టే పక్కకెళ్ళి డజన్ అరటిపళ్ళు లాగిస్తావు. అబ్బా, ముందు చెప్పేది వినండి. రేపు సాయంత్రం అందరం కమ్యూనిటీ హాల్కి వెళ్తున్నాం. రేపు చంద్రుణ్ణి చూశాక ఆ తర్వాతే భోజనాలు చేయాలి. చంద్రుణ్ణి చూడడం ఏంటి పెద్దమ్మా? రేపు నిండు పౌర్ణమిరా, కర్వా చౌత్ పండుగ. జల్లెళ్ళలో చందమామని చూసి తర్వాత భర్తల్ని చూస్తారు. ఆ తర్వాతే ఉపవాసం దిగాలి. మృదులా, నువ్వా ఏర్పాట్లు చూడమ్మా. అలాగే అత్తయ్య. నాకిప్పుడు సమజైంది అత్త. ఎన్నేళ్లైనా నువ్వెట్లా మావయ్యని కొంగు కట్టేసుకున్నావో. ఇదిగో ఇట్లాంటి పూజలు వ్రతాలు చేస్తే మావయ్యింది ఎవ్వరైనా పెళ్ళం కొంగు పట్టుకొని తిరగాల్సిందే. పక్క చూపులు అస్సలే చూడరు. నిజమే, మనం ఎంత ఎదిగినా ఇలాంటి సాంప్రదాయాలన్నీ పాటిస్తేనే ఎవరి పాపిష్టి కళ్ళు పడ్డా భార్యాభర్తల బంధం చెదిరిపోకుండా ఉంటుంది. నిజంగానే ఎవరి పాపిష్టి కళ్ళలో పడ్డాయి బ్రాహ్మణి. నువ్వు చేసిన ఏ పూజలు వాటి నుంచి కాపాడలేకపోయాయి. ఇప్పుడు కుటుంబం ప్రమాదంలో పడకుండా కాపాడగలిగితే చాలు. సరే, ఇప్పటికే లేట్ అయింది. అందరూ వెళ్ళి పడుకోండి. ఏమైంది మృదులా? అత్తయ్య ఏం మాట్లాడుతున్నా గుండెల్లో గుచ్చుకుంటున్నట్టే ఉంది మధుగారు. తెలియకుండానే జరిగిన అన్యాయానికి వేలెత్తి చూపుతున్నట్టు అనిపిస్తోంది. అత్తయ్యకి తెలియక ముందే ఈ సమస్య పరిష్కారం అయిపోవాలి మధుగారు. లేదంటే జరగబోయే పరిణామాల్ని ఊహించలేం. అదే ఆలోచిస్తున్నాను మృదులా.
కానీ ఎలాగో అర్థం కావడం లేదు. మధుగారు, మళ్ళీ పెళ్లి చేసుకోబోయే అబ్బాయిని కలిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్నారు కదా, వెంటనే కలవాలి మధుగారు. లేదంటే ఫోటోలు పంపింది ఆఫీస్కి వచ్చింది, నేరుగా ఇంటికి కూడా వచ్చేయచ్చు. వెంటనే ఆ అబ్బాయిని కలుద్దాం మధుగారు. సమయానికి గుర్తు చేసావు మృదుల. వెంటనే ఆ ఏర్పాట్లు చేస్తాను, ఓకేనా? మొగుడు పెళ్ళాలు గట్ల ఫోటోలు దిగకపోతే ఇంకెట్లా ఫోటోలు దిగుతారు? ఏ నీ ఆడబిడ్డ మొగుడు నా బెళ్ళ తాళి కట్టకూడదా? ఏంటి భారతి ఇంత లేట్ అయింది? భారతి భారతి ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదండి. ఏమైంది భారతి, ఏం ఆలోచిస్తున్నావు? అదేం లేదండి, ఏం లేదు. ఆ సంచిలో ఏంటి? ఇంట్లోకి వంట సామాన్లు తీసుకొచ్చానండి. ఇవి కొనడానికి డబ్బులు ఎక్కడివి? ఎవరిచ్చారు? అది నా ఫ్రెండ్కి బొటిక్ ఉంది కదా, అందులో వర్క్ చేస్తానని చెప్పాను. నువ్వు పని చేయటం ఏంటి భారతి? నీ చేతులతో ఎంతో మందికి అన్నం పెట్టావు, నీ నీడలో నలుగురికి పనిచేసే అవకాశాన్ని ఇచ్చావు. అలాంటిది ఇప్పుడు నువ్వే ఇంకొకరి దగ్గర పనిచేస్తున్నావంటే నా గుండె తరుక్కుపోతుంది భారతి. మీరేం బాధపడకండి, అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదండి. అది కాదు భారతి, నువ్వేదో పరధ్యానంలో ఉండి ఏదో ఆలోచిస్తున్నావు. అసలు ఏం జరిగింది? దేవుడు ఎందుకు తన జీవితంతో ఆడుకుంటున్నాడు? కోడళ్ళు కొడుకులతో సంతోషంగా ఉంది అనుకునేసరికి మళ్ళీ వేరొక సమస్య వచ్చి పడింది. చెప్పు భారతి, ఏమైంది? ఏం లేదండి, మన పరిస్థితి చూసి బాధ అనిపిస్తుంది. నిజంగా అంతేనా? అవునండి. నువ్వేం బాధపడకు భారతి, నీ కష్టాలన్నీ శాశ్వతంగా ఇలాగే ఉండవు. మనకి మంచి రోజులు వస్తాయి. భారతి, ఆకలిస్తుంది. త్వరగా వంట చేయవా? 2 నిమిషాల్లో రెడీ చేస్తాను, మీరు అలా కూర్చోండి. మధుగారు, నిజంగా ఆ పెళ్లి కొడుకు వస్తాడంటారా? 100% వస్తాడు. కిరణ్తో మాట్లాడాను, ఆల్రెడీ స్టార్ట్ అయినని చెప్పాడు.
హాయ్ సార్. హాయ్. హాయ్ మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. మళ్ళీని పెళ్లి చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి? తనంటే నాకు చాలా ఇష్టం అండి. ఆ విషయం తనకే తెలుసు. అలాంటి తనని పెళ్లి చేసుకోవడానికి నాకు ప్రాబ్లం ఏముంటుంది? ప్రాబ్లం ఏమీ లేకపోతే ఫస్ట్ తనని పెళ్లి చేసుకుంటానని తర్వాత ల్యాండ్ కావాలని ఎందుకన్నారు? ఆ ల్యాండ్కి సరిపడా అమౌంట్ ఇస్తామని మేము చెప్పినా ఎందుకు పెళ్లికి ఒప్పుకోవడం లేదు? నిజంగా మీరే ఒప్పుకోవడం లేదా, లేకుంటే ఆ కనకం మీతో ఇలా అడిగిస్తుందా అనేదే మాకు అర్థం కావడం లేదు. ఆ కనకం గురించి మీకు పూర్తిగా తెలియదు మేడం. ఒకసారి ఏదైనా తనది అని అనుకుంటే అది సాధించడానికి ఏమైనా చేస్తుంది. నా ఇష్టానికి తన అవసరానికి ముడిపెట్టి నాతో ఆ రోజు అలా మాట్లాడించింది. అసలేం జరిగింది? నేను మళ్ళీ ఒకరికొకరు ఇష్టపడ్డాం. ఇదే మాట వాళ్ళ అక్కకు చెప్పింది. ఒప్పుకోదు అనుకున్నాను, కానీ ఒప్పుకుంది. తనకు తెలియకుండా నాకో షరతు పెట్టింది. షరతా? మల్లితో పెళ్లి జరగాలి అంటే ఆ ల్యాండ్ తనకి కావాలి అని అడిగింది. ప్రేమించిన వాడు ప్రేమించిన అమ్మాయి దక్కితే చాలు, ఆస్తులు ఎందుకు అనుకుంటాడు కదండి. అలాగే నేను అనుకున్నాను. అందుకే ఆ ల్యాండ్ విషయంలో కనకం ఏం చెప్తే అదే చేశాను. నేను నిజం చెప్తున్నానండి. ఆ ఆస్తి కోసం నేను తనను ప్రేమించలేదండి. అర్థమైంది. ఎలాగైనా మీ ఇద్దరు పెళ్ళి మేము జరిపిస్తాం. పెళ్లి జరిగితే నీకు ఆ ప్లేస్ అవసరం లేదు కదా. ఆ ల్యాండ్ కాస్ట్ అమౌంట్ మేమిస్తాం, ఓకేనా? తనతో పెళ్ళైతే చాలు సార్. కావాలంటే మేమెటైనా దూరంగా వెళ్ళి బతుకుతాం. కానీ తన వాళ్ళక్క కనకం మాట కాదని రాదు సార్. వస్తుంది. తనని తీసుకొచ్చే బాధ్యత మాది. మీ ఇద్దరికి పెళ్లి జరిగితే చాలా సమస్యలు తీరిపోతాయి. మీ ఇద్దరి పెళ్లికి అన్ని ఏర్పాట్లు నేను చేయిస్తాను. ఫోన్లో ప్లేస్ చెప్తాను, అక్కడికి రండి. తప్పకుండా సార్. కానీ నేను మీకు నిజం చెప్పినట్టు ఆ కనకానికి తెలిస్తే నన్ను బతకనివ్వదు సార్. డోంట్ వరీ, ఈ నిజం మా ఇద్దరి మధ్య ఉంటుంది. అలాగే సార్, నేను వెళ్ళొస్తాను. కిరణ్ జాగ్రత్త. నేను చూసుకుంటానుగా. బాయ్ మేడం. మృదుల, ఇతని సైడ్ నుంచి మనకి ఏ ప్రాబ్లం లేదు. కానీ మళ్ళీ కనక మాటలు కాదని మన మీద నమ్మకంతో బయటకు వస్తుందంటావా? ఈ పెళ్లి చేసుకుంటుందంటావా? మన మీద నమ్మకంతో కాదు, తన ప్రేమ మీద నమ్మకంతో మనతో వస్తుంది. అవును మధుగారు, నేను తనతో నీ జీవితం గురించి ఆలోచించుకో అని అన్నప్పుడు తన కళ్ళల్లో బాధను చూశాను. తనకు అర్థమయ్యేలా మనం చెప్తే తను అర్థం చేసుకోగలదు. తను ఊహించుకున్నట్టే తన జీవితం ఉంటుంది అనే నమ్మకాన్ని, భరోసాని మనం ఇవ్వగలిగితే మనం చెప్పినట్టు వింటుంది. ఆ కనకంకి తెలియకుండా పెళ్లి చేసుకుంటుంది. ఎప్పుడైతే ఆ కనకానికి తెలియకుండా పెళ్లి చేసుకుంటుందో అది తెలిసి కనకం సగం బలం చచ్చిపోతుంది. మనం ముందు తనతో మాట్లాడాలి. అవును, కనకంకి ఎలాంటి అనుమానం రాకుండా మనం ప్లాన్ వర్కౌట్ చేయాలి. మొగుడు పెళ్ళాలు గట్ల ఫోటోలు దిగకపోతే ఇంకెట్లా ఫోటోలు దిగుతారు? మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మన ప్రాబ్లంకి మ్యాక్సిమం సొల్యూషన్ దొరికినట్టే అవుతుంది మృదుల. అవును మధుగారు, ఆ అబ్బాయి కూడా పెళ్లికి ఒప్పుకున్నాడు కాబట్టి మళ్ళీ కూడా ఒప్పుకుంటుంది. సత్యం ఫోన్ కూడా రింగ్ అయింది.
మానసి, చెప్పు మానసి. ఏడినవే? చిన్న పని మీద బయటకొచ్చాం. అత్తతో బయటికెళ్ళాలని తెలుసు కదా, ఈ టైంలో ఎడికిపోయినావు? ఇప్పటికే అత్త 10 సార్లు అడిగింది, త్వరగా రా. కమ్యూనిటీ హాల్కి బయలుదేరాలి. 5 నిమిషాల్లో మీ ముందుంటాం, సరేనా? నువ్వు 5 నిమిషాల్లో లేకపోతే 6 నిమిషాల్లో అత్త నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ ముందుంటది. సరే, వచ్చేస్తున్నాం. ఏమైంది మధు గారు? కంట్లో ఏదో పడింది. మీరుండండి, నేను చూస్తాను. భగవంతుడా, మా జీవితం ఎలాగో ఇలా తెల్లారిపోయినట్టయింది. కానీ బ్రాహ్మణి జీవితం, వీళ్ళ ఆనందం ఏదీ పాడవకూడదు. అసలు నిజం ఎప్పటికీ తెలియకుండా చూడు. ఇప్పుడెలా ఉంది? ఓకే. పదండి. ఏంటి అలా చూస్తున్నావు? ఆవిడెవరో నీకు తెలుసా? మొహం చూడలేదు, కానీ లేదు, ఏం లేదు. పద, అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది. రా. ఏదో ఆడవాళ్ళు పెళ్లికి రెడీ అయినట్టు ఇంత లేట్ ఏంటన్నయ్య? రే, ఈ ఆడవాళ్ళ వల్ల లేటరా. మీ వదిన సంగతి తెలుసు కదా, ఎంతసేపు రెడీ అవుతుందో. చూసి చూసి ఎంతకి తేలకపోయేసరికి నేనే వచ్చేసాను. వదిన ఇంకా బెటర్ అన్నయ్య. మహా అయితే 1-2 గంటలో మా వెదురు బొంగు ఉంది. పొద్దున్న 4 గంటలకు లేచి రెడీ అవడం స్టార్ట్ చేసింది. అవుతూనే ఉంది. ఎప్పటికి అవుతుందో తెలీదు. ఏంట్రా మాటలు? ఆబా, ఆడపిల్లలన్నాక అందరూ అలాగే తయారవుతారు. వాళ్ళకు కొంచెం టైం ఇవ్వాలరా. ఏంటి పెద్దమ్మా అంత ఎగ్జైటింగ్గా చూస్తున్నావు? ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టు.
నిన్ను కాకపోతే ఇంకెవరిని ఆట పట్టిస్తాడే? సరే, టైం అవుతోంది. మృదులేది?